వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఒక వీడియో చూపిస్తా. వీడియో చూపించడానికే మనం ఏదైనా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మందికి పాపం ఈ వీడియో చూడంగానే ఏమంటారు, నిజాలు బయటపడిపోతున్నాయి అనే ఒక భయంతో వచ్చిన కోపంతో రగిలిపోయి ఏం చేస్తారో అర్థం కాని కొంతమంది మూకలు ఉంటారు కదా. ఆ మూకలకి ఫస్ట్ ఈ వీడియో చూసినాక మిగతా మాట్లాడుకుందాం. ఇవన్నీ కాదు. మీరు ఉండేది పక్క పక్కనే కదా, కలిసి ఉండాలి కదా. కలిసి ఒక్క నిమిషం అవన్నీ కాదు చెప్పేది వినండి. వాళ్ళు పక్కన ఉంటారు, వీళ్ళు పక్కన ఉంటారు. అటువంటిప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తారు. మీరు 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 క్రైస్తవులలో మారినరు, హిందువుల నుండి మీరు మారినరు. మీరు మారినప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అటువంటిప్పుడు మీకు ఫస్ట్ ప్రాబ్లం లేనప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు దీపాలు పెట్టకు, నువ్వు ముగ్గులు వేయకు, నువ్వు తాళ్లు కట్టకు, అవన్నీ అని అవసరం లేదు. అవన్నీ అవసరం లేదు మీకు. మీరు ప్రేర్ చేస్తున్నారు అంటుందా? ఆమె కూడా ఒక రోజు వచ్చి జాయిన్ అయ్యి ప్రేర్ విన్నది. ఆమె వచ్చి ఒక రోజు ప్రేర్ దీపం పెట్టంటారు, ముగ్గులు ఇక్కడ చూడొచ్చు. మీరు ఎంత మంది మీరు ఉండేది పక్క పక్కనే కదా, కలిసి ఉండాలి కదా. కలిసి ఒక్క నిమిషం అవన్నీ కాదు చెప్పేది వినండి. వాళ్ళు పక్కన ఉంటారు, వీళ్ళు పక్కన ఉంటారు. అటువంటిప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తారు. మీరు 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 క్రైస్తవులలో మారినరు, హిందువుల నుండి మీరు మారినరు. మీరు మారినప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అటువంటిప్పుడు మీకు ఫస్ట్ ప్రాబ్లం లేనప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు దీపాలు పెట్టకు, నువ్వు ముగ్గులు వేయకు, నువ్వు తాళ్లు కట్టకు, అవన్నీ అని అవసరం లేదు. అవన్నీ అవసరం లేదు మీకు. మీరు ప్రేర్ చేస్తున్నారు అంటుందా? ఆమె కూడా ఒక రోజు వచ్చి జాయిన్ అయ్యి ప్రేర్ విన్నది. ఆమె వచ్చి ఒక రోజు ప్రేర్ దీపం పెట్టంటారు, ముగ్గులు ఇక్కడ చూడొచ్చు. మీరు ఎంత మంది అది మన సుడో సెక్యులర్ మేధావులు దీనికి సమాధానం చెప్పాలా. ఈ దేశం సెక్యులర్ దేశం. ఈ దేశంలో హిందువులకు అసలు బ్రతికే హక్కు ఉందా లేదా? వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటించే హక్కు ఉందా లేదా? పక్కన క్రిస్టియన్ ఇల్లు ఉంది, ఇటు పక్కన హిందూ ఇల్లు ఉంది. పాపం హిందువులు ఇంటి ముందు ముగ్గేసుకుంటుంటే, ఇంటి ముందు దీపం పెట్టుకుంటుంటే, మామిడి తోరణాలు కట్టుకుంటుంటే వీళ్ళకి మండిపోతుందట. వీళ్ళు మాత్రం అట్లా గుంపులు వేసుకొని ప్రార్థనలు చేయొచ్చు. హిందువులను కూడా, ఆమె కూడా ఎవరైతే ఇప్పుడు ముగ్గులు వేస్తోందో ఆవిడ కూడా పాపం ఒకరోజు ప్రార్థనకి వెళ్ళిందట. నువ్వు మాత్రం మా ప్రార్థనకు రావాలి, మా యేసయ్యను నమ్ముకోవాలి, మీ రోగాలు పోవాలి, మీ పేదరికాలు పోవాలి. కానీ మీరు మాత్రం కనీసం హిందువుల ఇంటి ముందున్న ముగ్గును కూడా తట్టుకోలేరు. దీన్ని ఏమనాలి? ఇది ఎక్కడి సెక్యులరిజం? ఇది ఎక్కడి మత స్వేచ్ఛ? భారతదేశంలో ఒక హిందూ సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ బ్రతకాలి అంటే దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా మారిపోతుంది. ఇంటి ఓనర్తో చెప్తారట. ఇక అట్నే తగలబడ్డర్లేండి ఇంటి ఓనర్లు అనేటోళ్ళు చాలా మంది. మాట్లాడడానికి ఏం లేదు. ఈ టైంలోనే చెప్పాలా, ఇల్లు దొరికిందన్న నాకు. దిల్సుఖ్ నగర్లో మన ఛానల్ని ఫాలో అయ్యే ఒక అన్నే నాకు సాయం చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది రెస్పాండ్ అయ్యారు. అండ్ కొంతమంది ఇలాంటివి కూడా వీడియోలు ఎందుకు పెడతామంటే, ఎందుకు పెట్టకూడదు? ఈరోజు సొసైటీ ఎలా ఉంది? సొసైటీలో మార్పు రావాలి అని అంటే సొసైటీలో మార్చాల్సిన అంశాలు ఏవో చెప్పాలి. అది నా రెస్పాన్సిబుల్. అందుకే చెప్పిన నేను. ఈరోజు నాకు జరిగింది ఇంకొకలా జరగచ్చు. కామెంట్స్లో అనేక మంది పెట్టినరు, పోలీస్ కానిస్టేబుల్ అని ఇల్లు ఇవ్వలేదని, లేకపోతే హిందూ సంఘాల కోసం పనిచేస్తున్నారని ఇల్లు ఇవ్వట్లేదని. అన్నా అలాంటి వాళ్ళు నీ ఇంట్లో ఉన్నాడంటే నీకే భద్రమే. నీ ఇంటికి ఏం కాకుండా కాపాడడానికి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా ఉన్నట్టు. అలాంటి వాళ్ళను ప్రతి ఏమంటారు అపార్ట్మెంట్లో ఒకళ్ళిద్దరు ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మీరు ఎట్టాగో బయటకు వచ్చి యుద్ధం చేయలేరు. వాళ్ళైనా ప్రాణాలను అర్పించి మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఇవ్వండి. ఈమె ఓనర్తో చెప్తుందట. ఏం చెప్తావమ్మా? మా పక్కన కిరాయికున్న వాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు, మా యేసయ్యకు మాకు నచ్చట్లేదని చెప్తావా? లేదా దీపం పెడతారు, మాకు నచ్చట్లేదని చెప్తావా? మామిడి తోరణాలు కడతారు, మాకు నచ్చట్లేదని చెప్తావా? లేకపోతే ఒకరోజే మేము పిలిచినప్పుడు ప్రార్థనకు వచ్చింది, మళ్ళీ రావట్లేదు, గట్లా ప్రార్థనకు రాకపోతే మాకు నచ్చట్లేదు, మేము మతం మార్చలేకపోతున్నామని చెప్తావా? ఏం చెప్తావు? గలీజ్ అనిపిస్తలే? ఇదెక్కడి మత స్వేచ్ఛ? పక్కింటోడిని ప్రశాంతంగా బతకనీయకుండా మేమైతే మాత్రం ఇంత మైకులు పెట్టి మాట్లాడతాం. కానీ పక్కింటోడు ముగ్గేసుకోవడానికి లేదు, పక్కింటోడు ఒక దేవుడి పాట పెట్టుకోవడానికి లేదు, ఒక దేవుడి యొక్క నామస్మరణ చేసుకోవడానికి లేదు. ఇదెక్కడి మత స్వేచ్ఛ? పండుగలు చేసుకోవాలంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా?
కానీ మసీదుల మీద చర్చిల మీద గింతింత మైకులు పెట్టి మాట్లాడినా ఏం కాదు. అరే ఆడ చట్టాన్ని పాలించే పోలీసు వ్యవస్థ నుంచి సమాజంలో పక్కింట్లో బతికే వరకు కూడా హిందువులనే సుడో సెక్యులర్గా బతకండి, కళ్ళు మూసుకొని బ్రతకండి, పక్కింటోడు ఆ మతముడు ఎవడైతే వాడు చెప్పినట్టు బతకండి, ఇదే సెక్యులరిజం అని ఎంతకాలం నూరిపోస్తారు? గాక్కెవరో కానీ మస్తు ప్రశ్నించింది, నాకు పేరు తెలవదు. ఇది సనాతన ధర్మ అనే గ్రూప్లో నిన్న షేర్ అయ్యి వచ్చింది. అట్లా ప్రతి ఒక్క అక్క బయటికి రావాలి. నాకైతే మస్తు అనిపించింది. మస్తు క్వశ్చన్ చేసినావు అక్క. కలిసి ఉండాలి ఎదురుబోదురు అన్నాక. నువ్వు ప్రార్థనకు పిలిస్తే అక్క వచ్చింది. ఎందుకు అంటే హిందువులు సెక్యులర్ అనే ఒక పదాన్ని నమ్ముతారు కాబట్టి. కానీ నువ్వు సెక్యులరా? ఉన్మాదివి. ముగ్గురు కూడా భరించలేకపోతున్నావు. నీకు హిందువులకు తేడా ఏందో అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు అని మేము కోరుకుంటే సర్వజనాన్ని మాయమాటలతో మతం మార్చాలని మీరు కోరుకుంటారు. చాలా తేడా కనిపిస్తోంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే పాపము తప్పుందా? మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. మా ఛానల్ వ్యూవర్షిప్ 48 అవర్స్లో యావరేజ్గా 25 lakhs ఉంటుందండి. పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను. అంతకైతే తగ్గదు. సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.